హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు. ఈరోజు ఈ వీడియోలో ఎంతో రుచికరమైన పెసరట్టు అల్లం చట్నీతో ఈ కాంబినేషన్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. కావాల్సిన పదార్థాలు: ఒక రెమ్మ కరివేపాకు, టమోటాలు, మినపప్పు, శనగపప్పు, పుట్నాల పప్పు, ఉల్లిపాయ, వెల్లుల్లి, అల్లము, ఎండుమిరపకాయలు, చింతపండు అండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆల్రెడీ 1 టేబుల్ స్పూన్ వేసింది మా వదిన, ఇప్పుడు 2 వేస్తుంది. ఇలా 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే ఆయిల్ హీట్ ఎక్కించుకొని అందులో ఫస్ట్ మినపప్పు వేసుకోవాలండి. ఈ మినపప్పుని శనగపప్పుని వేసుకొని ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే, హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు, తొందరగా మాడిపోతాయి, టేస్ట్ కూడా మారిపోతుంది, అంతగా బాగోదు. ఇప్పుడు ఇందులో ఎండుమిరపకాయలు అయితే ఒక 6 వరకు తీసుకుంది. మినపప్పు 2 టేబుల్ స్పూన్ ఉంటాయండి, శనగపప్పు కూడా 2 టేబుల్ స్పూను. ఇది 1 ఇంచు అల్లం ముక్క అండి, పెద్ద సైజు. పుట్నాల పప్పు కూడా వేసి ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ వేయించుకోవాలి. తర్వాత వెల్లుల్లిపాయ వేసుకొని ఒక 7 వరకు ఉంటాయి. ఉసిరికాయ అంత చింతపండు ఇలా వేసుకొని మగ్గించుకోవాలి. మీకు ఇంకా స్పైసీగా కావాలంటే ఇంకా మిరపకాయలు వేసుకోండి. ఇవి 2 టమోటాలు అండి, చిన్నవి. ఇలా చిన్నవిగా కట్ చేసుకొని వేసుకోవాలి. మనకి మినపప్పు కూడా దోరగా ఎగిపోయింది కదా, అప్పుడు వేసుకోవాలండి టమోటా, అంతవరకు వేసుకోకూడదు. తర్వాత టమోటా వేసిన తర్వాత ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ అల్లం చట్నీ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు కదా. మా వదిన అయితే ఇలా చేస్తుందండి. పెసరట్టుతో ఈ అల్లం చట్నీ వేసుకుంటే ఈ విధంగా చేసిన అల్లం చట్నీ భలేగా ఉంటుంది. అందులో కరివేపాకులు వేసుకొని, ఒక రెమ్మండి అది, ఒక ఉల్లిపాయ వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది లో ఫ్లేమ్లోనే వేయించుకుంటుందండి మా వదిన. ఇలా అన్నీ బాగా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని లో ఫ్లేమ్లోనే ఒక 3 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. ఒకసారి లేదా 2 సార్లు బాగా మిక్స్ చేసుకోండి. ఈ 3 నిమిషాల లోపల మనకు 3 నిమిషాలు అయితే సరిపోతుంది. మనకు టమోటాలు అవి మగ్గినాయి కదా, ఇప్పుడు ఈ విధంగా ఉంటే మనకు సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇవి బాగా చల్లారాలి. ఈ పెసరట్టుకైతే ఈ చట్నీ అయితే మంచి కాంబినేషను. ఇలా ట్రై చేయండి ఒకసారి. కొత్తగా వెరైటీగా కోరుకున్న వాళ్ళైతే ఈ చట్నీ బాగా నచ్చుతుంది. చల్లారిన ఈ పప్పులన్నీ ఒక మీడియం సైజ్ జార్లో తీసుకొని అన్నీ వేసేసుకోవాలి. ఆల్రెడీ ఉప్పు వేసున్నాము, ఇంకేం అవసరం లేదండి. ఈ చట్నీతో తింటే పెసరట్టు చాలా బాగుంటుంది. పెసరట్టు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా బాగా తింటారు. ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత నీళ్లు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి అయితే వేయద్దండి.
మరి జారుడుగా అయిపోతే పల్చగా అయిపోతుంది, అంతగా బాగోదు. చూసుకుంటూ వేసుకోండి ఇలా వాటరు. ఇప్పుడు మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంతే అండి, అల్లం చట్నీ అయితే రెడీ. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఒక బౌల్లో తీసేసుకుందాము. మంచి వాసనతో ఈ చట్నీ గుమగుమలాడిపోతూ ఉంటుందండి. బాగా పప్పులు వేసాం కదా, మినపప్పు, శనగపప్పు, అల్లం, ఆ ఫ్లేవర్ అయితే బాగా తినేటప్పుడు కూడా బాగా తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు పెసరట్టు ఎలా తయారు చేయాలో చూసుకుందాము. 1 కప్పు పెసలు, 1/4 కప్పు రైస్ అండి. సోనా మసూరి అయినా పర్వాలేదు, లేదా రేషన్ అయినా పర్వాలేదు, రేషన్ బియ్యం అయినా పర్వాలేదు. శనగపప్పు 1/4 కప్పు, మినపప్పు 1/4 కప్పు వేసుకోవాలండి. ఇది క్వాంటిటీ ఇలా వేసుకుంటే మనకి పెసరట్టు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మా వదిన పిల్లలండి, వాళ్ళు కూడా చేయాలని అల్లరి చేస్తున్నారు. ఇలా ఒక బౌల్లోకి అన్నీ వేసుకొని ఇలా శుభ్రంగా 2 సార్లు కడిగి నీళ్ళు వంపేసి మళ్ళీ నీళ్లు పోసి నానపెట్టుకోవాలండి. మనము ఈ పెసరట్టు అయితే ఎప్పుడు తినాలనుకుంటామో ఆ ముందు రోజు ఓవర్ నైట్ నానపెట్టుకోవాలండి. అప్పుడే మనకి పప్పు బాగా నాని గ్రైండ్ చేసుకునేదానికి వీలుగా ఉంటుంది. అట్టు వేసేదానికి కూడా బాగుంటుంది. టేస్ట్ కూడా బాగుంటుందండి. మనము అప్పటికప్పుడు నానపెట్టేస్తే పెసలు నానవు, అట్టు కూడా అంతగా బాగా రాదు. ఇలా నైట్ నానబెట్టేసుకున్న పప్పుని పొద్దున్నే మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడిగి జార్లోకి అయితే వేసుకోవాలి. మీ దగ్గర గ్రైండర్ ఉంటే గ్రైండర్లోనే వేసుకోండి, పిండి బాగా ఉదుగుతుంది. ఇంకా అట్టు అయితే ఇంకా బాగా వస్తుంది. అందులో టేస్ట్కి సరిపడా పచ్చిమిరపకాయలు, ఉప్పు, అల్లం ముక్కలు అయితే వేసి గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి, ఎక్కడ పలుకులు ఉండకూడదు. ఇదే విధంగా మిగిలిన పప్పు కూడా గ్రైండ్ చేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఎన్నిసార్లు పప్పు వేసుకున్నా ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుంటూ కొద్దిగా వాటర్ వేసుకోండి, ఒకేసారి వేయద్దు. మీకు అట్టు వేసేదానికి వీలుగా ఉండేలాగా చూసుకోండి. ఒక్కసారి ఈ కాంబినేషన్తో తిన్నారంటే అడిగి మరీ వేయించుకొని తింటూ ఉంటారు, అంత బాగుంటుంది. ఇప్పుడైతే కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి. ఇంకొద్దిగా వాటర్ పడుతుంది, సరిపోతుందండి. బాగా మిక్స్ చేసుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. ఇది నాన్ స్టిక్ ప్యాన్ అండి. మీ దగ్గర ఐరన్ ప్యాన్ ఉన్నా, కాస్ట్ ఐరన్ ఉన్నా పెట్టుకోండి. నాన్ స్టిక్ ప్యాన్ మీద అయితే ఇలా ముందే నూనె వేయరు కదా, అలాగనే వేస్తుంది మా వదిన. ఇలా బాగా సర్కిల్ షేప్లో వచ్చేంత వరకు చూస్తూ ఉంటేనే అర్థమవుతుంది కదా, బాగా పిండి కరెక్ట్ వేసేదండి. ఇలా అట్టు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు సన్నగా తరిగి పెట్టుకోవాలండి. ఇలా సన్నగా తరిగిన పచ్చిమిరపకాయల్ని, ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఈ అట్టు తినేటప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఆయిల్ అయితే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పడుతుందండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అలాగే ఉంచేయండి, మీడియం ఫ్లేమ్లోనే వేసుకోండి. ఇలా ఇంకో వైపుకి అయితే తిప్పుకున్నాము. ఇలా పైనుంచి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని
కాల్చుకోవాలండి పెసరట్టు. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే ఉల్లి పెసరట్టు అయితే రెడీ. ఇప్పుడు ఈ పెసరట్టుని ప్లేట్లోకి తీసేసుకుందాము. ఈ అల్లం చట్నీతో తింటే ఈ పెసరట్టు రుచికరంగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో. ఇంకో మంచి వీడియోతో వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.